ఆచి చికెన్ మసాలా. రెండో పెళ్లి చేసుకున్న భర్త పెట్టే బాధలు భరించలేకపోయిందో, కన్నబిడ్డలకు కష్టాలు తప్పవని భావించిందో ఆ తల్లి కఠిన నిర్ణయం తీసుకుంది. ఇద్దరు పిల్లలకు ఉరేసి తాను బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్ కుకట్పల్లి ఠాణా పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఎల్లయ్యగూడెంలోని బోడా మాణిక్యం తండాకు చెందిన బోడా ప్రవీణ్ 16 చింతల్ తండాకు చెందినటువంటి శ్రవంతిని గతంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరు హైదరాబాద్ మూసాపేట సమీపంలోని రాఘవేంద్ర సొసైటీలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కార్తిక్, కౌశిక్. ఇక ప్రవీణ్ భవన నిర్మాణ రంగంతో పాటు కారు డ్రైవర్గాను పనిచేస్తున్నాడు. శ్రవంతి ఇల్లాలిగా ఇంట్లోనే ఉంటోంది. ఇక ఏడాది క్రితం ఆమెకు సోదరి వరసయ్యే మహేశ్వరి ఎలియాస్ సోనీని ప్రవీణ్ రెండో వివాహం చేసుకుని వేరే చోట ఉంచాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలై తీవ్రమయ్యాయి. ప్రవీణ్ నిన్న ఉదయం పనికి వెళ్లి మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చాడు. తలుపులకు గడియ పెట్టి ఉండగా ఎంతగా పిలిచినా భార్య బదిలవలేదు. స్థానికుల సాయంతో తలుపులు బద్దలగొట్టి లోపలికి వెళ్లగా అప్పటికే శ్రవంతితో పాటు కార్తిక్, కౌశిక్లు ఇంటి పైకప్పునకు వేలాడుతూ కనిపించారు. దీంతో వారి మృతికి ప్రవీణే కారణమంటూ వరంగల్ జిల్లా బోడా మాణిక్యం తండాలోని అతని ఇంటిపై శ్రవంతి బంధువులు దాడి చేసి నిప్పంటించారు. వారికి ప్రవీణే హత్య చేశాడని ఆరోపించారు. దీంతో ప్రవీణ్ స్వగ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ప్రవీణ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. శివ తన భర్త రెండవ వివాహం చేసుకున్నాడనే కారణంతో కూడా శ్రవంతి ఊరేసుకొని హైదరాబాద్ నగర కుకట్పల్లిలో కూడా ఊరేసుకొని చనిపోయినటువంటి ఘటన ప్రస్తుతానికైతే కలకలం రేపుతని చెప్పొచ్చు. గత 13 సంవత్సరాల క్రితం కూడా వరంగల్ జిల్లా చిన్నారావుపేట సంబంధించినటువంటి మండల పరిధిలో ఉన్నటువంటి 16 చింతల తండాకు సంబంధించినటువంటి శ్రవంతిని ఇలా బోడా మాణిక్యం తండాకు సంబంధించినటువంటి ప్రవీణ్ అయితే వివాహం చేశారు. చేసిన క్రమంలో ఆ సంవత్సరం తర్వాత మాత్రం తమ బతుకు తెరువు కోసం హైదరాబాద్ ఉన్నటువంటి కుకట్పల్లికి అయితే బతుకు అక్కడ వెళ్ళారు. వెళ్ళిన క్రమంలో అతను కారు డ్రైవింగ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అతనితో పాటు శ్రవంతి కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటూ కూడా వారి సంసారం మాత్రం సాఫీగా అయితే కొనసాగుతుంది. ఆ తర్వాతకి వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అందులో కార్తిక్, అదేవిధంగా కౌశిక్ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ తర్వాతకి కొన్ని సంవత్సరాల క్రితం కూడా అదే చెన్నారావుపేట మండల కేంద్రానికి సంబంధించిన ఒక యువతితో కూడా అతనికైతే పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త కూడా మరోసారి ప్రేమగా దారి తీసింది. ఆ తర్వాతకి ఆ యువతిని కూడా వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాతకి తను కూడా 2 సంవత్సరాల పాటు తాతనితో సంసారం చేసింది. చేసిన తర్వాతకి వీరికి తరచూ కూడా గొడవలు మొదలవడం జరిగింది. ఈ క్రమంలో జరుగుతున్నటువంటి గొడవలకు సంబంధించి మాత్రం శ్రవంతి తన కుటుంబ సభ్యులకు చెబుతూ వస్తుంది. వచ్చినట్టు ఈ క్రమంలో ఇటీవల కూడా యువతి కూడా తనను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన క్రమంలో మాత్రం ప్రవీణ్ మాత్రం తన భార్య శ్రవంతి తోటి కూడా కాపురం చేస్తున్నాడు. చేసినటువంటి క్రమంలో కూడా తరచూ వీరు జరుగుతున్నటువంటి గొడవలకు సంబంధించి తమ కుటుంబ సభ్యులకు తెలిపినటువంటి క్రమంలో వారు కూడా ఇటు వరంగల్ జిల్లా సంబంధించిన చెన్నారావుపేటకైతే పిలిపించిన క్రమంలో ఇటు పెద్ద మనుషుల సమక్షంలో కూడా పంచాయతీ కూడా నిర్వహించారు. నిర్వహించిన అనంతరం కూడా గత 2 రోజుల క్రితం సోమవారం రోజు మాత్రమే వారిని తిరిగి వారికి నచ్చజెప్పి మాత్రం హైదరాబాద్ కి పంపించారు. పంపించిన తర్వాతకి మరి మరుసటి రోజే అంటే నిన్న సమయంలో మాత్రం ఇటు భార్యాభర్తలకు మాత్రం మరోసారి గొడవ జరిగింది. ఆ గొడవ కూడా కాస్త పెద్ద కావడం, ఆ తర్వాత వెంటనే కూడా యువతి ఏదైతుందో కూడా ప్రవీణ్ డ్యూటీకి వెళ్ళినటువంటి క్రమంలో తన సోదరులతో మాట్లాడుతూ కూడా కొన్ని అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. ప్రవీణ్ తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు, తనను కావాలనే టార్చర్ చేస్తున్నట్టు కూడా తన సోదరుడికి మాత్రం ఒక వీడియో సందేశం కూడా పంపించడం జరిగింది. ఆ తర్వాతకి ఈ క్షణంలో తను సముదాయిస్తూ మాత్రం తన మరోసారి పిలిపిద్దాం, మాట్లాడదామంటూ కూడా సోదరుడు సముదాయించే ప్రయత్నం అయితే చేశాడు. ఈ క్రమంలో ఇటు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇద్దరు కుమారులకు ఉరివేసి అదేవిధంగా శ్రవంతి కూడా ఉరి వేసుకొని అయితే
బలవన్మరణానికి అయితే పాల్పడిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో తిరిగి తను డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చే క్రమంలో తను ఎంత పిలిచినా కూడా తలుపులు తీయకపోవడం, ఆ తర్వాతకి చుట్టుపక్కల వారిని కూడా పిలిపించిన క్రమంలో కూడా తలుపులు తీసేటువంటి క్రమంలో ముగ్గురు కూడా ఉరివేసుకొని అయితే మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో పోలీసులకైతే సమాచారం అందించే క్రమంలో వారు కూడా అక్కడికి చేరుకోవడం, వారిని కూడా గాంధీ ఆసుపత్రికి అయితే పోస్ట్ మార్టం నిమిత్తం అయితే పంపించడం అయితే జరిగింది. ఆ తర్వాతకి ఏదో ఉందో ఈ విషయం మాత్రం ఇటు స్రవంతికి సంబంధించిన కుటుంబ సభ్యులకు తెలిసినటువంటి క్రమంలో వారు కూడా ఒక్కసారిగా ఆగ్రహానికి గురైనటువంటి క్రమంలో ఇటు ప్రవీణ్ సంబంధించినటువంటి చెన్నరావుపేట మండల పరిధిలో ఉన్నటువంటి బోడమాణిక్యం తండాకైతే కూడా వీరంతా బంధువులంతా కలిసి ఒక్కసారిగా దాడి చేసేందుకైతే వస్తున్నారనే నేపథ్యంతో అటువంటి ప్రవీణ్ సంబంధించిన కుటుంబ సభ్యులు ఇటు తల్లి, అదేవిధంగా తండ్రి, అదేవిధంగా ఇటు అన్న, వదిన వీరంతా కూడా పిల్లలతో సహా కూడా పారిపోయినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఇటు స్రవంతికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఆ తండాకు చేరుకోవడం, ఆ ఇంటిపై కూడా ధ్వంసం చేయడం, అక్కడ ఫర్నిచర్ ను తగలబెట్టినటువంటి పరిస్థితి, ఆ ఇంటిని కూడా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి నేపథ్యం. మరోవైపు ఇక్కడ సంబంధించిన కొన్ని గొర్రెలు కూడా ఉన్నాయి, అవి కూడా వారితో తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులకైతే ఆ స్థానికంగా ఉన్నటువంటి తండవాసులు అయితే సమాచారం అందించినటువంటి క్రమంలో ఇటు పోలీసులు అయితే అటు ఫైర్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా వెళ్లి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి మాత్రం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి కాబట్టి ఆ సంబంధించి పోలీసులు అయితే అక్కడ పికెటింగ్ అయితే పోలీసులు సంబంధించిన వారు అయితే భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. ఈ విషయంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొండకుండా వారిని సముదాయించే ప్రయత్నం అయితే ప్రస్తుతానికైతే కొనసాగుతుంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.